దేవునికి స్తోత్రం. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రతి ఉదయం ఈ దేవుని వాక్య నీతిగా వింటున్న మీ అందరికీ కూడా యేసయ్య నామాన్ని బట్టి వందనాలు తెలియచేస్తూ దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. కీర్తనలు 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నా బాధలో నెమ్మది. బాధలో నెమ్మది ఎలా అనుకోవచ్చు మనం? నాకు బాధలో నెమ్మది ఎలా కలుగుద్ది? నేను బాధపడుతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను, నేను కష్టంలో ఉన్నాను, నేను వేదనలో ఉన్నాను. అలాంటప్పుడు నాకు నెమ్మది ఎలా కలిగిద్ది? అలా ఉన్నప్పుడు, ఆ పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయినప్పుడు నేను నెమ్మది పొందాలంటే, నాకు నెమ్మది కలగాలంటే అది ఎలా సాధ్యం అనే ప్రశ్న ఈరోజు నీ ఎదుట ఉంటే, ఈ ఉదయకాలం నీవు కూడా ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీవు కూడా ఏదో ఒక బాధలో ఉన్నావేమో, ఏదో ఒక వేదనలో ఉన్నావేమో, ఏదో ఒక కష్టంలో ఉన్నావేమో, ఏదో ఒక ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతున్నావేమో, ఏదో బలహీనతతో అనారోగ్యంతో ఉన్నావేమో. ఇప్పుడు కూడా నువ్వు నెమ్మది కలిగి ఉండాలంటే, ఈ బాధలో నీకు నెమ్మది కలిగించేది ఏంటి అంటే దేవుని వాక్యమే అని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యము ఎలా మనకి నెమ్మది కలిగిస్తుంది మన బాధలో కూడా అంటే, మనం ఎన్ని బాధల్లో ఉన్నా దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా మనకి నెమ్మది కలుగుతుంది. ఆ దేవుని మాట వాక్యం అనేది మనల్ని ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది. ఎందుకనంటే వాక్యమే దేవుడై ఉన్నాడు గనుక. ఆ వాక్యాన్ని అనగా దేవుణ్ణి నువ్వు ధ్యానించినప్పుడు, నీ బాధలో ఉన్నప్పుడు నువ్వు అలాగ బాధపడడం కాదు, అలాగే కృంగిపోవడం కాదు, దేవునిని ధ్యానించాలి. అనగా వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే ఆ బాధలో నీకు నెమ్మది కలుగుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే, ఆ టైంలో మనకున్న బాధను బట్టి బాధపడతాం. కానీ ఆ స్థితిలో నిజంగా ఎవరైతే దేవుని ధ్యానిస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా నిశ్చయంగా నెమ్మది పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, ఆయన యందు నీ హృదయంలో ఆయన యందు నమ్మిక ఉంచితే నువ్వు నెమ్మది పొందుకుంటావు. ఏంటి ఆ నమ్మిక అంటే, ఈ బాధలు నేను ఉన్నాను, నా దేవుడు ఖచ్చితంగా నన్ను ఈ బాధలోండి పైకి తీసుకొస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, లేదా స్వస్థపరుస్తాడు, లేక నాకు విడుదల ఇస్తాడు, నన్ను బలపరుస్తాడు అనే నమ్మిక నీ హృదయంలో ఉండాలి. అది నువ్వు ధ్యానం చేయాలి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే నీ బాధలో నెమ్మది వస్తుంది. రెండోదిగా నీవు హృదయంలో ఆయన మీద నమ్మిక ఉంచితే నీకు ఖచ్చితంగా దేవుడు నెమ్మది నీ బాధలో కలుగజేస్తాడు. మరొక విషయం, దేవుని నిరీక్షణ ఉంచు, దేవుడు నీకు నెమ్మది కలుగజేస్తాడు. అదే బాధలో నువ్వు చేయవలసిన పనులు దేవుడు నీకు చెబుతున్నాడు. ఈరోజు వాక్యాన్ని ధ్యానించు, దేవుణ్ణి ధ్యానించు. ఆ బాధలో నీకు నెమ్మది ఎలా ఇస్తాడో నీకు అర్థమవుతుంది. ఆ హృదయంలో దేవుని పట్ల నమ్మిక ఉంచు. ఖచ్చితంగా నా దేవుడు నేను నమ్మి ఆరాధించేవాడు, ఇప్పుడు ఈ స్థితిలో ఉంచి నన్ను ఖచ్చితంగా లేవనెత్తుతాడు, తీసుకొస్తాడని ఖచ్చితంగా నీకు నెమ్మది కలిగింది. మూడవదిగా నిరీక్షణ నీకు ఉండాలి. అంత బాధపడుతున్నా కూడా నీలో నిరీక్షణ, దేవుని మీద ఒక నిరీక్షణ నీకుంటే అదే బాధలో నీకు దేవుడు నెమ్మది కలిగిస్తాడు. నాలుగవది, దేవుని గూర్చిన ప్రార్థన నువ్వు చేయగలగాలి. అంత బాధలో ఉండి నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. ఎందుకంటే బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు, వారు ఎంత భయంకరమైన బాధల్లో ఉన్నా ఆ టైంలో ఇక మనుషులు ఎవరు నాకు సహాయం చేయలేరు కనుక, మనుషులు ఎవరు నన్ను కాపాడలేరు, నాకు నెమ్మది ఇవ్వలేరు కనుక దేవుడే నాకు సమాధానం ఇవ్వాలి, నెమ్మది ఇవ్వాలి, రక్షించాలని వాళ్ళున్న పరిస్థితిలోనే వారు ప్రార్థించిన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. ఒకసారి వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు కూడా ఆ టైంలో నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఆ టైంలో దేవుని విషయంలో నువ్వు ప్రార్థించగలిగితే నీకు నీ బాధలో నెమ్మది నీకు ఖచ్చితంగా దేవుడు కలిగి చేస్తాడు. ఆదరణ కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో నువ్వు చేయవలసిన ఒక పని, వాక్యాన్ని ధ్యానించు, అదేవిధంగా దేవుని పట్ల నమ్మిక ఉంచు, నిరీక్షణ కలిగి ఉండు, ప్రార్థన చేయి. ఈ విషయాలు నిన్ను నీ బాధలో నెమ్మది కలిగేలా చేస్తాయి.
నిన్ను భయపడేలా చెయ్యు, కలవరపడేలా చెయ్యు, నిన్ను కృంగిపోయేలా చెయ్యు. నీ బాధలో నెమ్మది అంటే అదే, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగిస్తుంది. బాధల్లో నెమ్మది కలిగించే స్థితి నీకు రావాలంటే, బాధలో ఉన్న సమాధానంతో ఉండాలి, నెమ్మది కలిగి బ్రతకాలంటే అది కేవలం దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఇంకా దేని వల్ల ఈ లోకంలో మనకి సాధ్యం కాదు. కనుక మనం నమ్మిన దేవుడు, ఇది అన్యజనులకు కుదరదు. ఎందుకంటే ఇది మనకి, దేవుని నమ్మిన మనకి ఇది దేవుడిచ్చిన కృప. వారి బాధలుంటే బాధల్లోనే ఉండాలి, కానీ మనకి బాధలో కూడా నెమ్మది కలిగించే దేవుడు మనకున్నాడు. కనుక అట్టి దేవుణ్ణి మనము ఆరాధించినప్పుడు, నమ్మికించినప్పుడు, ధ్యానించినప్పుడు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ప్రార్థించినప్పుడు నీకు కావలసిన నెమ్మది నా దేవుడు నిశ్చయముగా, నువ్వు ఇప్పుడు ఏ బాధలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇబ్బందులు ఉన్నావో, ఆ పరిస్థితి నుంచి, ఆ బాధల నుండి, ఆ స్థితిగతుల నుంచి నా దేవుడే నీకు నెమ్మది కలుగ చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధానంలో ప్రభువా, ఎవరైతే బాధలలో, కష్టాల్లో, వేదనలో ఉన్నారో, నీ వాక్యం చెబుతుంది, నీ వాక్యమే నన్ను బ్రతికింపచేసేది, నా బాధల్లో నెమ్మది కలుగ చేసేది. నిజమే ప్రభువా, నేను ఒక పక్క బాధపడుతూ నెమ్మది ఎలా కలిగి ఉండగలను అని ఆలోచిస్తున్నాను. కానీ ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకై నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ, బాధల్లో కూడా నెమ్మది గల బ్రతకలు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తూ, యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.